హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి లిక్విడిటీ అనమాట. ఆల్రెడీ లిక్విడిటీ మీద ఒక వీడియో చేశాను ప్రీవియస్‌గా చూడండి. ఇది పార్ట్ 2 అనమాట. లిక్విడిటీ పార్ట్ 1 వీడియోలో ఏంటంటే కంప్లీట్‌గా బేసిక్స్ అనేవి కవర్ చేశా. ఈ పార్ట్ 2లో ఏంటంటే అడ్వాన్స్డ్ లెవెల్ నేను లిక్విడిటీ ఎలా చూస్తాను అనేది సింప్లిఫై చేసి నా ఓవరాల్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని సింప్లిఫై చేసి చెప్తున్నాననమాట. సో, ఈ వీడియో చూసే ముందు డెఫినెట్‌లీ ఆ వీడియో చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుద్ది. లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. సో, ఇంకోటేంటంటే మనకు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే అక్కడికొచ్చి నన్ను అడగొచ్చు. అక్కడ మనం ఫ్రీగా ట్రేడ్ జర్నల్ ప్రొవైడ్ చేస్తున్నాం. లోవర్ ప్రైస్‌కి ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మెంటర్‌షిప్ గానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ మీకు బ్రోకర్ గానీ, ఇంకా ఎలాంటి రిజిస్ట్రేషన్ గానీ ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా కూడా అక్కడికొచ్చి నన్ను అడగండి. డెఫినెట్‌లీ నేను హెల్ప్ చేస్తా. అండ్ ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తున్నా. సో, ఇంక మనం ఎలాంటి లేటు లేకుండా మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రైట్. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లిక్విడిటీ కదా! అసలు లిక్విడిటీని ఎలా చూడాలి? అండ్ మీకు మెజారిటీ ఆఫ్ ద టైమ్ మీ స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి అంటే దీనికి రీజన్ లిక్విడిటీ అనమాట. సో, లిక్విడిటీ అంటే తెలియకపోవడం వల్ల మీ స్టాప్ లాస్ అనేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హిట్ అవుతున్నాయి. సో, లిక్విడిటీ అంటే తెలుసుకునే ముందు ఒక కాన్సెప్ట్ అయితే మీరు తెలుసుకోవాలన్నమాట. ప్రీమియం అండ్ డిస్కౌంట్. చిన్న కాన్సెప్ట్ ఆల్రెడీ తెలిసే ఉంటది. సో, ప్రీమియం అండ్ డిస్కౌంట్. ప్రీమియం అంటే హై ప్రైస్. డిస్కౌంట్ అంటే లో ప్రైస్. ఓకే. ప్రీమియం ప్రైజెస్ అంటారు. డిస్కౌంట్ ప్రైజెస్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంటే సో, మనకి ఇక్కడ గ్యాన్ బాక్స్ అని ఉంటది ఆర్ ఫిబ్ రిట్రేస్‌మెంట్ ఉంటది. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్‌గా గ్యాన్ బాక్స్ యూజ్ చేస్తా. సో, మీరు స్వింగ్ లో టు స్వింగ్ హై డ్రా చేస్తే సో, మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది 50-50గా డివైడ్ అయింది. రైట్? 50-50గా డివైడ్ అయింది. పైన ఉన్నదంతా ప్రీమియం ఏరియా అంటాం. ఈ 50% కంటే అబోవ్ ఉన్నదాన్ని ప్రీమియం హై ప్రైస్ అంటాం. కిందన ఉన్నదాన్ని లో ప్రైస్ డిస్కౌంట్ ఏరియా అంటాం. ఓకే. మనం బై చేసేటప్పుడు ఎక్కడ బై చేస్తాం? లో ప్రైస్‌లోనే బై చేయాలి. హై ప్రైస్‌లో ఎప్పుడు బై చేయకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కున్నారంటే మీరు తక్కువ ప్రైస్‌లోనే కొనుక్కోవాలి. ఇది సేమ్ బేర్స్‌కి కూడా సేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంటే సేమ్ థింగ్. ఈ ప్రీమియం టు డిస్కౌంట్ ఏరియాని యూజ్ చేస్తారు. సో, మీరు సెల్ చేసేటప్పుడు హై ప్రైస్‌లో సెల్ చేయాలి కదా! పైన ఉన్నది ప్రీమియం ప్రైస్. కిందన ఉన్నది డిస్కౌంట్ ప్రైస్. సో, హై ప్రైస్‌లో మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాకి వచ్చుద్దో మీరు ఇప్పుడు సెల్ చేస్తారు. మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాకి వద్దో అప్పుడు మీరు బై చేస్తారు. రైట్. ఇది ఓకే కదా! సో, నెక్స్ట్ థింగ్ మీరు ఏదైనా మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్నారంటే మీకు బయాస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే మార్కెట్ ఈ డే ఎటువైపు వెళ్తుంది ఆర్ నెక్స్ట్ వీక్ ఎటువైపు వెళ్తుంది. మీ బయాస్ అంటే డైరెక్షన్ అనమాట. బయాస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఈ 2 ఉన్నప్పుడే మీరు పర్ఫెక్ట్‌గా ట్రేడ్ చేయగలరు. అదర్‌వైజ్ మీరు బయాస్ మీకు డైరెక్షన్ తెలియకుండా ట్రేడ్ చేస్తున్నారంటే మీ ట్రేడింగ్‌లోనే మిస్టేక్ ఉంది. రైట్. సో, ఇదంతా వద్దు బ్రో. మాకు నువ్వు లిక్విడిటీ ఎలా చూస్తావు? మేము ఈజీగా లిక్విడిటీ ఎలా చూడాలంటే ఇది నా ఎక్స్‌పీరియన్స్. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ దీని అర్థం అవ్వాలంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. బట్ నేను మాక్సిమం అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ నేను లిక్విడిటీ ఇవన్నీ నేను ఫాలో అయ్యేవి. ఫస్ట్ థింగ్ నేను లిక్విడిటీ ఎలా ఫాలో చేస్తానంటే ఫస్ట్ థింగ్ ప్రీమియం టు ప్రీమియం. లిక్విడిటీని ఎలా డిఫైన్ చేయాలి? ప్రీమియం టు ప్రీమియం ఆర్ డిస్కౌంట్ టు డిస్కౌంట్ వైస్ వర్సా. సో, ఏంటి ప్రీమియం టు ప్రీమియం, డిస్కౌంట్ టు డిస్కౌంట్ అనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ మూవ్ అవుతుంది. సో, మార్కెట్ ఎప్పుడు ఎలా మూవ్ అవ్వాలి? అప్ మూవ్ అవ్వాలి. డిస్కౌంట్ ఏరియాకి రావాలి. అప్ సైడ్ మూవ్ అవ్వాలి. కానీ కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇలా జరగదు. కొన్నిసార్లు మీరు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు మార్కెట్‌లో. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుద్ది అండ్ డౌన్. నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు డిస్కౌంట్ ఏరియాకి రాకుండానే ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ అవుద్ది. మీరు చూసుకుంటే ఇక్కడ స్వింగ్ లో టు స్వింగ్ హై ఇది కదా! ఇక్కడ మీరు చూస్తే ఇది డిస్కౌంట్ ఏరియాకి రాలా. ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేసింది. సో, ఇలా ఎప్పుడైతే ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేస్తుందో ఇదొక ఇండ్యూస్‌మెంట్ ఆర్ లిక్విడిటీ. ఓకే. ఇండ్యూస్‌మెంట్ ఆర్ లిక్విడిటీ. ఇది కన్సిడర్ చేస్తాం. సో, మోస్ట్ హై ప్రాబబిలిటీ స్పెల్లింగ్ మిస్టేక్ పట్టించుకోవద్దు. సో, హై ప్రాబబిలిటీ నెక్స్ట్ టైమ్ మార్కెట్ మీరు కావాలంటే ఇది బ్యాక్ టెస్ట్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ టైమ్ మార్కెట్ వస్తుందంటే ఈ ఇండ్యూస్‌మెంట్ అనేది గ్రాబ్ చేస్తదనమాట. ఈ ఇండ్యూస్‌మెంట్ గ్రాబ్ చేసినాకే పైకి వెళ్ళుద్ది. సో, బ్రో మేమేం చేయాలి? అంటే మేము ఇది గ్రాబ్ చేసినాక బై చేయాలంటే నో. ఇక్కడ హై ప్రాబబిలిటీ ఏంటంటే మీరు ఈ ఇండ్యూస్‌మెంట్‌ని ట్రేడ్ చేయండి. అంటే ఈ ఇండ్యూస్‌మెంట్ అనేది గ్రాబ్ అయిపోద్ది. సో, నేను ఇక్కడ వరకు సెల్లింగ్ చేస్తానని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ చూసుకోండి. డైలీ టైమ్ ఫ్రేమ్ ఇది. నేను డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మ స్వింగ్‌లో ఇది. స్వింగ్ హై ఇది. డిస్కౌంట్‌కి వచ్చినా కదా ట్రావెల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ప్రీమియం టు ప్రీమియం. అగైన్ ప్రీమియం నుండి అగైన్ ప్రీమియంకి ట్రావెల్ చేసింది. సో, నౌ ఇప్పుడు ఈ ఏరియా ఇండ్యూస్‌మెంట్ ఆర్ లిక్విడిటీ పూల్. ఓకే. ఇండ్యూస్‌మెంట్ ఆర్ లిక్విడిటీ పూల్ అంటారు. డాలర్ సింబల్‌తో ఇండికేట్ చేస్తున్నాను. సో, హై ప్రాబబిలిటీ మార్కెట్ అనేది ఈ ఏరియాని తీసేసుకుంటది. ఆర్ లిక్విడిటీ గ్రాబ్ చేస్తది చూడండి. రైట్. మీకు అర్థమైంది కదా! సో, ఇలా అనేది మన లిక్విడిటీని ఫస్ట్ వే నేను చూసేది ఈ వేలో. ఇండ్యూస్‌మెంట్ ఆర్ లిక్విడిటీ అనేది ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేసినప్పుడు. అట్ ది సేమ్ టైమ్ డిస్కౌంట్ టు డిస్కౌంట్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తుందనుకోండి. ఇది ప్రీమియం మేరకు రాకముందే ఇలా డిస్కౌంట్ ట్రావెల్ చేసి అగైన్ డిస్కౌంట్ ట్రావెల్ చేసిందనుకోండి. అప్పుడు మనకి ఇదేమవుద్ది? ఇండ్యూస్‌మెంట్ అవుద్ది.
ఇది ఒక ఇండ్యూస్మెంట్ అవుద్ది. సో, యాక్చువల్లీ ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. మనం ఒక వీడియోలో చెప్తే తెలిసిపోయేది కాదు. బట్ మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ కొంచెం ఒక ఓవర్ వ్యూ అని వస్తదని చెప్పడానికి చేస్తున్నాను. బట్ ఇది చాలా అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. ఆహ్, మె ఎక్కువ సెషన్స్ ఎక్కువ తీసుకుంటదనమాట. మెంటార్‌షిప్ స్టూడెంట్స్ ఎక్కువ మంది సెషన్స్ తీసుకుంటారు దీని గురించి. సో, అర్థమైంది కదా! ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మార్కెట్ అనేది ప్రీమియం మీదకి రాలే ప్రీవియస్‌గా. డిస్కౌంట్ టు డిస్కౌంట్ ట్రావెల్ చేసింది. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇదంతా లిక్విడిటీ పూల్. ఇక్కడ మినిమమ్ ఇది గ్రాబ్ చేసుద్ది. ఓకే. రైట్. ఇది ఒక స్ట్రాటజీ. సో, నెక్స్ట్ వన్. సో, ఏంటి బ్రో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కూడా లిక్విడిటీ పూల్స్. ఎలా అంటే మార్కెట్ అనేది సేమ్ థింగ్ అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఇక్కడ ఒక లిక్విడిటీ పూల్ ఉందనుకోండి. సారీ, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందనుకోండి. ఇదొక ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇదొక ఫెయిర్ వాల్యూ గ్యాప్. మార్కెట్ అనేది డిస్కౌంట్ ఏరియాలోకి వచ్చింది. రిమెంబర్ డిస్కౌంట్ ఏరియాలోకి వచ్చినాక సో, నౌ ఇప్పుడు మార్కెట్ గాని లెట్స్ సే ఇదొక బుల్లిష్ క్యాండిల్ అనుకుందాం. సో, ఇదొక బుల్లిష్ క్యాండిల్. సో, నౌ ఇలా గాని ఫార్మ్ అయితే, ఈ బుల్లిష్ క్యాండిల్ ఇలా గాని ఫార్మ్ అయితే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అంటే అనేవేంటంటే మ్యాగ్నెట్స్ అనమాట. ప్రైస్‌ని అట్రాక్ట్ చేస్తాయి. మ్యాగ్నెట్స్ అంటారు. ఓకే. ప్రైస్‌ని. సో, మీరేం చేయొచ్చంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లో అనేది మీరు లిక్విడిటీ పూల్‌గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టార్గెట్ పెట్టుకొని దీనికి ట్రేడ్ చేయొచ్చనమాట. ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి మ్యాగ్నెట్స్. వాటిని లిక్విడిటీ పూల్ లాగా కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే. మీకు ఎగ్జాంపుల్ చూపించాలి అంటే, ఎందుకు గోల్డ్ ఎక్కువ చూపిస్తుందంటే, గోల్డ్‌లో యూజువల్‌గా నేను గోల్డ్ ఎక్కువ ట్రేడ్ చేయను. బట్ గోల్డ్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కదా! సో, వాళ్ళకి ఈజీగా ఉంటదని నేను చూపిస్తున్నాను. సో, రైట్. మార్కెట్ మనం చూసుకుంటే ప్రెజెంట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ మార్కెట్ అనేది రీట్రేస్ అయింది. మనం చూసుకుంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇదే కదా! ఫెయిర్ వాల్యూ గ్యాప్ దీని పైన ఉంది. ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్న తర్వాత ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనే ఒక మ్యాగ్నెట్ అని చెప్పాను కదా! సో, ఎప్పుడైతే నేను సంథింగ్ యాహ్! ఈ క్యాండిల్ చూసానో, సో, ఎప్పుడైతే ఈ బుల్లిష్ క్యాండిల్ చూసానో, ఇంత లాంగ్ విక్ ఉండి, ఇంత బుల్లిష్ మూవ్‌మెంట్ ఉంది. ఆల్రెడీ మార్కెట్ కూడా అప్ ట్రెండ్‌లో ఉందంటే, ఇది హై ప్రాబబిలిటీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌కి వెళ్తదనమాట. సో, ఇలా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కూడా ఒక మ్యాగ్నెట్స్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రెండ్ లైన్ అనమాట. ఒక ట్రెండ్ లైన్ అనే కాన్సెప్ట్‌తో మనం ఈజీగా నేను పర్సనల్లీ ఫాలో అయ్యేది ఇది ట్రెండ్ లైన్. సో, ఇంకో చిన్న ట్రెండ్ లైన్‌తో నేను లిక్విడిటీ అనేది కలెక్ట్ అయిపోయిందా లేదా అనేది ఈజీగా చూసుకుంటాననమాట. ఎలా చూసుకుంటాను? ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ యూజ్ చేసి ఎలా చూసుకుంటానంటే నైస్ వన్. సేమ్ ఎగ్జాంపుల్. సో, ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేసింది. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. బట్ మనం ఇది తీసేస్తే చూడండి ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇక్కడ చూడండి. ఇలా డ్రా చేసేటప్పుడు చూడండి. లైన్ ఎటువైపు ఉంది? పైకే ఉంది. అంటే ఏంటి? మనకి లిక్విడిటీ కోర్ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ మూవ్ అయ్యేటప్పుడు లిక్విడిటీస్ అనేవి మోస్ట్‌లీ ఎక్కడ రెస్ట్ అయ్యి ఉంటాయంటే, ఇక్కడ ఈ కిందన స్వింగ్ లోస్ కిందన. ఇక్కడ స్టాప్ లాస్‌లు అనేవి పెడతారు. సో, అక్కడ లిక్విడిటీస్ అనేది ఉంటదని. సో, మనకి ఎప్పుడు ఇది లిక్విడిటీ కలెక్ట్ అయిపోయిందని తెలిసిద్ది? ఎప్పుడైతే సో, మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాస్‌ని ఇలా గ్రాబ్ చేస్తదో, అప్పటికి అది లిక్విడిటీ కలెక్ట్ అయినట్టు. అంతవరకు ఇవి ఓపెన్‌లో ఉన్నాయి. అలా కాకుండా ఇలానే ఫార్మ్ అవుతుందనుకోండి. దాని అర్థం ఏంటి? లిక్విడిటీస్ కలెక్ట్ అవ్వలేదు. ఈ కిందనంతా చాలా లిక్విడిటీ ఉంది. మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ జరిగింది కూడా సేమ్ ఇదే. మీకు ఇక్కడ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా కనిపిస్తుంది గానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటదో చూడండి. 15 మినిట్స్. సో, చూసారా ఇక్కడ మార్కెట్ ఎలా ఉందో? మార్కెట్ క్లీన్‌గా హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. హైయర్ హైస్ ఓవరాల్‌గా చూడండి. ఓకే. సో, మార్కెట్ అనేది క్లీన్‌గా హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. సో, ఎప్పుడైతే హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుందో, క్లీన్‌గా మనకి ఇక్కడ ఏమర్థమైంది? దీని కిందన లిక్విడిటీ ఉంది. అంతే కదా! ఈ స్వింగ్ లోస్ కిందన కదా లిక్విడిటీ ఉంటది. సో, రైట్. నేను ఇలా అయితే లిక్విడిటీని చూస్తానన్నమాట. సో, ఎప్పుడైతే ఇక్కడెక్కడ కలెక్ట్ అవ్వలేదు, ఇదన్నీ లైన్ అనేది పైకే ఉంది. ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ అవ్వలేదంటే హై ప్రాబబిలిటీ ఈ లోస్ అనేవి వెళ్ళిపోతాయన్నమాట. చూడండి. ఇలా ఈ లోస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్తది. సో, లిక్విడిటీ కలెక్ట్ అయిందని ఎలా తెలుసుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. యాక్చువల్లీ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది మన యూట్యూబ్‌లో ఒక వీడియోలో చెప్పడం అనేది వరస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. బట్ చాలామంది అడిగారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. రైట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ లైన్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ లైన్ పెడితే ఏమైంది? ఇక్కడ లైన్ చూడండి. ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చి కంప్లీట్‌గా వీటిని స్వీప్ చేసేసింది. రైట్. ఇక్కడ కంప్లీట్‌గా వీటిని వచ్చి స్వీప్ చేసేసింది. ఇందాక ఎలా ఉంది? పైకి ఉంది. కానీ ఇప్పుడు కిందకుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ లిక్విడిటీ అనేది కలెక్ట్ అయిపోయింది. సో, ఇక్కడ వేరే రీజన్ లేదు ఇక్కడ కలెక్ట్ అవ్వడానికి. ఓకే. సో, లిక్విడిటీ కలెక్ట్ అవ్వలేదని ఎలా తెలుసుద్ది అంటే, నేను చూపించాను కదా ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇలా లైన్ అర్థమైందా మీకు? లైన్ అనేది ఇలా పైకి ఉందనుకోండి.
లిక్విడిటీ కలెక్ట్ అవ్వలేదు, ఇంకా లిక్విడిటీ ఉందనేది. అదే లైన్ అనేది ఇలా కిందకు ఉందనుకోండి, ఇక్కడ లిక్విడిటీ అనేది కలెక్ట్ అయిపోయింది, దెన్ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని నేను అలా ఈజీగా చూస్తా. ఇది చాలా ఎక్స్పీరియన్స్ కావాలి యాక్చువల్లీ ఇది అర్థం కావాలంటే. ఈ లిక్విడిటీస్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే ఫేక్ అవుట్స్ అనమాట, ఫేక్ అవుట్స్. మీరు వీటినే మీరు సేమ్ బేరిష్కి కూడా చూసుకోవచ్చు. బేరిష్కి ఎలా ఉంటుంది, బేరిష్కి కిందకు ఉండాలి. లెట్స్ సే మీరు ఇక్కడ చూడండి, నైస్ వన్. మీరు ఎక్కడ చూస్తే లిక్విడిటీ అనేది కలెక్ట్ అయిపోయింది. ఎందుకని మీరు చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ స్వీప్ చేసింది. స్వీప్ అంటే మనకి ఇప్పుడు బాడీతో బ్రేక్ చేయకుండా విక్ బ్రేక్ చేయడం స్వీప్ అంటాం. స్వీప్ చేసి కిందకు వచ్చింది మార్కెట్. ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ అయిపోయింది. దానికి ముందు లెట్స్ సే దానికి ముందు లిక్విడిటీ కలెక్ట్ అయిందా? ఇప్పుడు నో, కలెక్ట్ అవ్వలేదు. మీరు లైన్ చూడండి, ఈ విక్స్ జాయిన్ చేస్తే లైన్ అనేది కిందకు ఉంది, లిక్విడిటీ కలెక్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చే క్యాండిల్ లిక్విడిటీ అనేది కలెక్ట్ చేసింది. హై ఛాన్సెస్ మార్కెట్ ఎక్కడి నుంచి లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇలా. సో రైట్, ఇంకొక హై ప్రాబిలిటీ సెటప్ ఏంటి అంటే మనం ప్రీమియం టు ప్రీమియం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఫెయిర్వేల్ గ్యాప్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా హై ప్రాబిలిటీస్, మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి కానీ చాలా మంచి వర్కౌట్ అవుతాయి. ట్రెండ్ లైన్ మాట్లాడుకున్నాం. నౌ డబుల్ బాటమ్ ఆర్ డబుల్ టాప్, ఫెయిలింగ్ టు క్లోజ్ అంటారు దీన్ని. ఫెయిలింగ్ టు క్లోజ్. ఫెయిలింగ్ టు క్లోజ్ అంటే ఏంటి? లెట్స్ సే సేమ్ థింగ్, మార్కెట్ అనేది బుల్లిష్లో ఉంది, డిస్కౌంట్ ఏరియాకి వచ్చింది. సో ఈ ఏరియా దగ్గర ప్రైస్ యాక్షన్ ఎలా ఉండాలంటే సో రైట్, మీ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది మన డిస్కౌంట్ ఏరియాలోకి వచ్చింది, మన జోన్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి బయింగ్ తీసుకుంటారు. బయింగ్ తీసుకున్న ఫెయిలింగ్ టు క్లోజ్ అంటే మీరు చూస్తే ఫస్ట్ టైం మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. మీరు ఇక్కడ లిక్విడిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ ట్రెండ్ లైన్ క్యాండిల్ యూస్ చేయండి. ట్రెండ్ లైన్ క్యాండిల్ చూస్తే మనకి ఇక్కడ లిక్విడిటీ అనేది పెండింగ్ ఉంది కదా, ఈ విక్ అనేది అప్ సైడ్కి ఉంది. సో మన ట్రెండ్ లైన్ చూసుకుంటే అప్ సైడ్కి ఉంది, అంటే ఇక్కడ లిక్విడిటీ అనేది పెండింగ్ ఉంది. అండ్ ఆల్సో మనకి మార్కెట్లో అగైన్ సెల్లర్స్ వచ్చారు, బట్ ఇక్కడ ఏమైంది, ఈ కింద ఫెయిల్ అవ్వలేకపోయారు. చూసారా, ఇక్కడ ఏమైంది, స్వీప్ చేసి పైకి వెళ్ళిపోయారు. సో ఇది క్యాండిల్ మనకు అర్థం అవ్వాల్సింది, లిక్విడిటీ అనేది కంప్లీట్గా కలెక్ట్ అయిపోయి స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చారని. ఇంతకు ముందు కూడా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, కానీ ఏమైంది, ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేయలేదు, స్ట్రాంగ్గా బయ్యర్స్ రాలేదు. బయ్యర్స్ వచ్చినా కూడా అంత స్ట్రాంగ్గా లేరు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా వచ్చారు, నెక్స్ట్ టైం మళ్ళీ సెల్లర్స్ రావడానికి ట్రై చేశారు. అలా ట్రై చేసినా కూడా ఇక్కడ ఏమైంది, వాళ్ళు వచ్చి ఈ కిందన స్వీప్ అయిపోయారు, కానీ బాడీ అనేది కింద క్లోజ్ అవ్వాలి. వాళ్ళకి నిజంగా కిందకి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంటే బాడీ అనేది రెడ్ క్యాండిల్ ఎలా క్లోజ్ అవ్వాలి కదా, అలా కాకుండా స్వీప్ చేశారు. ఇక్కడ ఫేక్ అవుట్ ఇచ్చి దెన్ మార్కెట్ పైకి మూవ్ అయిందంటే దాని అర్థం ఏంటి, వీళ్ళకి పైకి వెళ్ళే ఇంటెన్షన్ ఉంది, కిందకి వెళ్ళే ఇంటెన్షన్ లేదు అని. సో ఇది ఫెయిలింగ్ టు క్లోజ్ అనమాట. దీన్ని ఫెయిలింగ్ టు క్లోజ్ అంటాం. హై ప్రాబబిలిటీ, చాలా మంచి వర్కౌట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అనదర్ ఏంటంటే మనం ఎప్పుడు ఇది ఐసీటీలో చాలా ఎక్కువ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేస్తారు. బ్రేక్అవుట్ ట్రేడ్స్, నో బ్రేక్అవుట్ ట్రేడ్స్, అది చెయ్యొద్దు. డోంట్ ట్రేడ్ బ్రేక్అవుట్స్. ఎందుకు చేయొద్దు? ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రైట్, ఇది మన జోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన జోన్, మార్కెట్ అనేది ఏరియాకి వచ్చింది. సో చాలామంది మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మేజర్గా చేసే మిస్టేక్ నేను చెప్పాను కదా, బ్రేక్అవుట్ ట్రేడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ కన్సోలిడేషన్ అయింది. సో ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు ట్రేడ్ తీసుకుంటారు. నో, ఇది చాలా పెద్ద మిస్టేక్. సో ఇలా అస్సలు ట్రేడ్ తీసుకోవద్దు. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవద్దు. ఇదే ట్రాప్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ట్రాప్ అంటారు అనమాట. ట్రాప్ చేసేయడానికి చేసేది ఇది. మీరు ఏం చేయాలంటే, మీరు బై తీసుకుంటున్నారంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిన వరకు వెయిట్ చేయండి. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ కింద లోస్ ఉన్నాయి చూడండి, ఇవి ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ట్రేడ్ తీసుకొని చూడండి, ఈసారి మీ విన్ రేట్ ఎంత డ్రాస్టిక్గా పెరుగుద్దా. ఇది మీరు బై తీసుకునే పద్ధతి. మీరు ఇప్పుడు ఇటువైపు హైస్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు, లోస్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, సేమ్ థింగ్ బేరిషిక్ కూడా అంతే. లెట్స్ సే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, మీరు ప్రీమియం ఏరియాలోకి వెళ్ళాక సెల్ తీసుకుంటారు, రైట్. కానీ మీరు చేయాల్సిందేంటి, మార్కెట్ అనేది ఇక్కడ కన్సోలిడేషన్ అయినప్పుడు లోకి బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, కన్ఫర్మేషన్ దొరికింది అని లోకి బ్రేక్ అయినప్పుడు తీసుకుంటారు. నో, ఇక్కడ తీసుకోకూడదు. హై బ్రేక్ అయిన తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయాలి, అప్పుడు మార్కెట్ అనేది ఫాలో అవుద్ది. ఇది రియల్, ఇది కరెక్ట్ వే మీరు లిక్విడిటీ ట్రేడ్ చేసే విధానం. ఓకే, సో ఇలా మీరు కానీ తీసుకుంటే ట్రేడ్ మీకు ప్రాబిలిటీ అనేది చాలా పెరుగుద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రదర్, చాలా మంది దీని గురించి మాట్లాడలేదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ బ్రదర్. మీరు బై తీసుకుంటున్నారు అంటే మీరు లో బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, హై కాదు. మీరు సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నారంటే లో బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు, హై బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుద్ది. సో ఫైనల్లీ ఇండ్యూస్మెంట్ అండ్ లిక్విడిటీ. అండ్ ఇందాక ఇది సిమిలరే, ఇందాక తీసుకున్న దానికి ఇప్పుడు తీసుకున్న దానికి. ఇండ్యూస్మెంట్ ఆర్ లిక్విడిటీ, ఐసీటీలో ఇండ్యూస్మెంట్ ఉండదు, ఓన్లీ లిక్విడిటీ గురించి మాట్లాడతారు. డిఫరెన్స్ ఏంటంటే ఇందాక చెప్పింది లాస్ట్ చెప్పాను కదా, మార్కెట్ ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేస్తే దీన్ని ఇండ్యూస్మెంట్ అంటాం మనం, దీన్ని ఇండ్యూస్మెంట్ అంటాం.
ఓకే. ఈ లైన్‌ని మన ఇండ్యూస్‌మెంట్ ఇక్కడ లిక్విడిటీ ఉందని. అదే మనకి మార్కెట్ అనేది సిమిలరే. బట్ ఇక్కడ ఏమవుద్దంటే కొంచెం డీప్ వస్తది. ఇప్పుడు డిస్కౌంట్ ఏరియా ఇదనుకుందాం. సో, ప్రీమియం టు డిస్కౌంట్ ఏరియా తెలుసుకోవాలని ఎందుకన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్కౌంట్ ఏరియా కదా! చాలా దగ్గరకొస్తది. బట్ మనం అప్పుడు చేయాల్సిందేంటి ప్రాపర్‌గా మార్కెట్ అనేది డిస్కౌంట్ ఏరియాకి వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ట్రేడ్ చేయాలి. అదర్‌వైజ్ మీరు ఇక్కడ గాని ట్రేడ్ తీసుకుంటే ఇదొక లిక్విడిటీ పూల్. ఇక్కడ మీ స్టాప్ లాస్‌లు పెడతారు. మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. చిన్న డిఫరెన్సే. బట్ చాలా ఎఫెక్టివ్‌గా వర్కౌట్ అవుతది. సో, ఐ హోప్ మీకు వీడియో అర్థమైందనుకుంటున్నాను. నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి అర్థం అవ్వడం కష్టం. బట్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా వర్కౌట్ అర్థమవుద్ది. ఈ లిక్విడిటీ కాన్సెప్ట్స్ అనేవి ఇంత ఈజీగా ఒక వీడియోలో చెప్పేసేవి కాదు. దీనికి ప్రాపర్ ఒక మెంటర్‌షిప్ అనేది తీసుకొని మనమైతే మెంటర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఒక టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. సో, నేను మాక్సిమం నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేశాను. నేను యూజ్ చేసేవి లిక్విడ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తానంటే నేను యూజ్ చేసేవి ఇవే అనమాట. ఎందుకంటే నేనేమి యూజ్ చేయను. ఇవన్నీ ఏంటంటే లిక్విడిటీ కంప్లీట్ తీసుకున్న తర్వాత చూపిస్తానన్నమాట. ఈ ట్రెండ్ లైన్ గాని, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ గాని, ఎక్కడున్నాయి, మనం ఎంతవరకు టార్గెట్స్ పెట్టొచ్చు అనేవి కంప్లీట్‌గా చూపిస్తాయి. సో, మీకు ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడడానికి ట్రై చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేసేయండి. ఏం పర్వాలేదు. వీడియో నచ్చకపోతే డిస్‌లైక్ చేసేయండి. సో, నా ఎఫర్ట్స్ అయితే నేను పెట్టాను. సో, మీకు డెఫినెట్‌లీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.